సరే, మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు పాస్టర్స్ డే కాబట్టి నేను మన పాస్టర్ గారికి పాస్టర్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మనము కృతజ్ఞతలు రెండు విధాలుగా తెలియపరుస్తూ ఉంటాం. ఒకటి, దేవుడు మనకి చేసిన బట్టి దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. రెండవది, మనం ఏదో ఆశించి ఒకవేళ దేవుడు మనకి ఇది చేస్తాడేమో అనే ఒక ఆలోచన కలిగి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా ఉంటాం. అయితే దేవాది దేవుడు తాను సంకల్పాన్ని మనం చూస్తూ ఉంటాం. మనము రోమపత్రిక మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము, అక్కడ దేవాది దేవుడు ముందుగానే సంకల్పించినట్టు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క సంకల్పం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు అనాది కాలంలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని తన సంఘంలో ఉంచి ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉన్నాం. ఎందుకు నేను ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నానంటే, చాలా మందికి కూడా ఈరోజు చూసిన వారు రేపు ఉండలేరు. ఎందుకంటే చాలా మంది చనిపోతూ ఉన్నారు, చాలా మంది రకరకాలుగా వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చాలా మంది రకరకాలుగా రోగాలు వస్తున్నాయి, చాలా మంది రకరకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉంటున్నాయి. కానీ మనల్ని దేవుడు ఇంకా సజీవులుగా ఉంచాడు. ఎందుకంటే ఆయన సంకల్పంలో మనము ఇంకా ఉన్నామనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మీకు క్లియర్గా ఎపిసి రాసిన పత్రికలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎపిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఇంకా మనకి తెలియపరిచినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అది కూడా చదువుకున్నాం. ఇక్కడ చూడండి, జగతి పునాది వేయక ముందే, అంటే ఈ భూమి సర్వలోకాన్ని సృష్టించక ముందే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాము కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మన యొక్క స్వార్థం ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు ఆ మేలు చేస్తాడు కాబట్టి, దేవుడు నాకు జాబ్ ఇస్తాడు కాబట్టి, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి, దేవుడు నాకు అది ఇస్తాడు కాబట్టి, దేవుడు ఇది ఇస్తాడని మనం కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాం. అదొక రకమైతే. రెండవది, దేవుడు చేసిన తర్వాత ఇక మనము జాబ్ వచ్చింది కదా, నాకు 50,000 శాలరీ వస్తుంది కదా, దేవునికి ఇక ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని దేవునికి మనం కృతజ్ఞతగా చెల్లిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, అనాది కాలంలోనే ఆయన తన యొక్క సంకల్పంలో నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక హిందీలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఖయామత్ కే ఖయామత్, అంటే అనాది కాలం నుండి అనాది కాలం వరకు కూడా దేవుడి యొక్క సంకల్పంలో మనం ఉన్నామాట. అంటే దేవుడు చెప్తున్నట్టు చూడండి, ఆల్ఫా ఒమేగా మనం ఏ విధంగా అయితే చదువుకుంటామో, ఆది అంతం అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మనం ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులమై ఉన్నామనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. అందుకనే ఆయన సంకల్పం అనేది మనం గమనించాలి, ఆయన ప్రణాళికలో మనం ఉన్నామని మనం గమనించాలి. ఆయన మనం ఏర్పరచుకున్నాడు, మనం ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి మీకు చెప్పాలనుకుంటూ ఉన్నా. మీకు ప్రేమ తెలిసే ఉంటుంది. ఇక చూడండి, ఒక రోజు ఎవరంటే ఎలిజబెత్ రాణిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు
ఆయన ఏం చెప్తాడంటే, అమ్మ నీ యొక్క సక్సెస్ కి కారణం ఏంటి అని అన్నప్పుడు ఆమె ఒక నల్ల పుస్తకము, ఇదే నా సక్సెస్ కారణం అని చెప్తూ ఉంటుంది. ఈ నల్ల పుస్తకం ఎక్కడున్న ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఆ యొక్క నల్ల పుస్తకం తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత ఆ నల్ల పుస్తకాన్ని చూసినప్పుడు ఈ మొదటి పేజీ తీయగానే 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ 66 పుస్తకాలలో ఏ పుస్తకం చదివితే ఈ సక్సెస్ వస్తుంది నాకు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ 66 పుస్తకాలు నువ్వు చదవలేవు, కానీ 42వ పుస్తకం చదువు అంటాడు. ఆ 42వ పుస్తకము తీసినప్పుడు ఆ 42వ పుస్తకంలో 22 అధ్యాయాలు ఉంటాయి. ఈ 22 అధ్యాయాలు చదవాలమ్మా అంటే 22 అధ్యాయాలు ఏం చదవవసరం లేదు, కానీ 3వ అధ్యాయం తీ అంటాడు. 3వ అధ్యాయం తీసిన తర్వాత 3వ అధ్యాయంలో 16వ వచనము, ఆ యొక్క వచనాన్ని మనం చదివినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైనదో, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. ఆ యొక్క మాటను మనం చదివినట్లయితే సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుస్తుంది ఆ యొక్క మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ నేను దేవుని ప్రేమల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ అంతం లేనిది, దేవుని ప్రేమ అర్థం లేనిది, దేవుని ప్రేమ సహించగలిగినది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ప్రేమగా ఆయన ఈ లోకానికి అవతరించడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ప్రేమ అనేది చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె ఈ యొక్క పుస్తకము నాకు నేర్పించింది అని ఆమె చెబుతూ ఉంటుంది. అందుకనే మనము దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు, దేవుడు ఎంతగానో మనల్ని ఆయన ప్రేమలో దాచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక ప్రేమలో మనం చూస్తూ ఉంటున్నాం, ఈ లోక ప్రేమలో ఉచ్చులో పడుతూ ఉంటున్నాం. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది కాబట్టి, ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తమై ఉన్నాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని ప్రేమించానని చెప్తూ ఉంటాడు. మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు, అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనే మొట్టమొదటిగా మీకు చెప్పాను కదా, దేవుని యొక్క సంకల్పంలో మనము ఉన్నాం కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. రెండవది, దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృపను మనం చూస్తూ ఉంటున్నాం. కృప చాలా విలువైనది మనం చూస్తున్నాం. అది సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు కూడా మనము అనుకుంటాం, నీ దయ ఉండాలి, నీ కృప ఉండాలి, లేకపోతే ఆయన నా మీద కనికరం చూపిస్తాడు ఏదైనా పని చేసినప్పుడు అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని కృపాట మనం నేరం చేసినా దానికి శిక్ష పడాలి. ఒకవేళ శిక్షను తప్పిస్తే అది దయ అవుతుంది. కానీ ఆ శిక్ష తప్పించి ఆ యొక్క స్థానంలో ఆయన చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇస్తే దాన్ని కృప అంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. అందుకని యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రము చేయలేని పని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క మాటను మనం చదువుకున్నాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూడండి, చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం మాట మనము బలులిస్తూ ఉంటాం. అదే విధంగా యాజకుడి దగ్గరికి పోయి మనం ఆ పాపము ఆ యొక్క సంవత్సరానికి ఆ యొక్క కప్పబడుతుంటుంది. కానీ అదే కృప ఆ యొక్క యేసు ప్రభువుల వారు తన యొక్క రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి ఉన్నాడు కాబట్టి ఇక మనకి పాప శిక్షణ అనేది లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఇదే రోమా పత్రికలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన స్టేట్మెంట్ నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను. ఆ యొక్క స్టేట్మెంట్ చాలా నాకు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. మనం 8వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క కృప ఉండటం వల్ల మనకి ఏ శిక్షా విధి లేదన్నట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని కృపను బట్టి మనము దేవునికి
కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. మొట్టమొదటిగా మనము దేవుని ప్రణాళికలో ఉన్నాము కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. రెండవది, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన లోకం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో మనము కూడా భాగ్యులమై ఉన్నాం. ఆ ప్రేమకు మనం అర్హులమై ఉన్నాం. అర్హులు కాదు కానీ ఆయనే మనకి అర్హత ఇచ్చాడు కాబట్టి అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. మూడవది, తన కృపను ఇచ్చాడు అంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు నీ కొరకు, తన యొక్క జీవితాన్ని ఇచ్చాడు, తన యొక్క రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని, యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన కార్చినట్లుగా ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. అందుకనే నేను మీకు ముందుగా చెప్పాను కదా, మనము స్వార్థపరులము. ఎందుకంటే మనం ఏదో ఆశిస్తూ ఉంటాం, నాకు ఫలాన్ని కావాలి, ఇది కావాలి, కాబట్టి మాకు ఇది వస్తేనే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను, ఇది వస్తేనే నేను దేవునికి ఇది ఇస్తాను, ఇది వస్తేనే ఇది చేస్తానని ఒక ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతిదినము, ప్రతి క్షణము కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగోకపోతేనే మనం దేవుని సన్నిధికి వస్తాం, లేకపోతే మనకి ఏదైనా నష్టం జరిగితేనే దేవుని సన్నిధికి వస్తాం, లేకపోతే మనకి ఏదైనా జరిగితేనే అయ్యో దేవుడు గుర్తొస్తాడు. కానీ ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా మనమాట దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం అనేది మనం గమనించాలి. అందుకే దేవుడి యొక్క వాక్యాన్ని దీవించగాక ప్రార్థన చేస్తాం.